చెప్పేసి నీలో ఉండేటటువంటి చైతన్య శక్తి ఏదైతే ఉందో అదే పరబ్రహ్మము అని చెప్పినటువంటి వ్యక్తి మొట్టమొదటి వ్యక్తి శంకరాచార్య. వేదంలో అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి, కానీ దాన్ని గ్రహించడం తక్కువ. దాన్ని గ్రహించి మనకు అందించినటువంటి వ్యక్తి శంకరాచార్యులు. ఈ రోజుల మనం సనాతన ధర్మం గురించి చెప్పుకుంటున్నామంటే అది శంకరాచార్యులు పెట్టినటువంటి భిక్షని మనం తెలుసుకోవాలి. అలాంటి సనాతన ధర్మాన్ని కాపాడడానికి అనేక రకాలుగా ఆయన కష్టపడి 4 ఆశ్రమాలను, ఉత్తర దిక్కున ఒక ఆశ్రమాన్ని, మరి దక్షిణము, పశ్చిమము, మరి తూర్పున ఒక్కొక్క ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి 4 పీఠాలను స్థాపన చేసినటువంటి వ్యక్తి శంకరాచార్యుల వారు. అలాంటి శంకరాచార్యుల యొక్క విగ్రహాన్ని ఈరోజు ఎందుకు అవసరం మనకు అంటే ఆయన చేసినటువంటి సేవ, మన సంస్కృతి, మన సంప్రదాయాన్ని కాపాడినటువంటి వ్యక్తి కాబట్టి ఈ ఆశ్రమం నుండి 108 విగ్రహాలను ప్రతిష్టాపన చేయాలనేటటువంటి పీఠం నుంచి సంకల్పించి ముందుకు సాగడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడాను ఈ యొక్క కార్యక్రమానికి సహకరించి మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఇప్పుడు దత్తగిరి మహారాజు గారి యొక్క 47వ వార్షిక అమరతిథి పాదయాత్ర పల్లకి సేవ రేపటి నుంచి ప్రారంభమవుతుంది. అది 5వ తారీఖు ముగింపు కార్యక్రమం ఉంది. ఆ సందర్భంలోపనే ఆశ్రమంలో ఒక కర్రలతో, అంటే ఒక గంధం చెక్కలతోటి మరి టేకు కట్టెలతో చేసినటువంటి స్తంభాలతో చేసినటువంటి అష్టపైలిలో ఉండేటటువంటి ఒక మండపాన్ని ఏర్పాటు చేసి అక్కడ విగ్రహాన్ని ఆవిష్కరణ చేయడానికి నిర్ణయం చేయడం జరిగింది. ఈరోజు సంగారెడ్డి దత్తగిరి మహారాజ్ ఆశ్రమంలో ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడాను దీనికి సహకరించి మన భారతీయ సంస్కృతిని కాపాడడానికి అందరూ సహకరించి ముందుకు తీసుకెళ్ళని తెలియజేస్తూ, ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. శాంతి శాంతి శాంతి.